బెస్ట్ ఫేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్ చారు తాకి చెక్కైవమ్మా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చతే నువ్వు బిడ్డ కావాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువాది నా హాబీ ఊపై ఒళ్ళే చేసి డ్రిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీట్ కావాలి హాట్ కావాలి రాసిస్తే వైజాగ్లో ప్లాంట్ కావాలి ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది May I come in? జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ అందానికి మగసిరిలో సొగసరితో తదిగినతో ఇహం పరం నిరంతరం తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా తుమ్మెద తీపి
నీటి తుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా ఏ జాంగిరి పొంగుల జగదాంబ విచ్చుకో సొగసారా మీరు మాత్రం ముఠా మేస్త్రి అనే సినిమాతో అసలు ఇండస్ట్రీలోని చరిత్రలు అలా రాసేశారు. బట్ వాకింగ్ విత్ చిరంజీవి గారు ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేస్తారు. చిరంజీవి గారితో నాకు ఫస్ట్ ఆయన మీట్ అవటమే ఊటీలో ముఠా మేస్త్రి సాంగ్ కి. ఇంకా వెళ్ళటం పులి నోట్లో తలబెట్టినట్టు డాన్స్. సో అందరు యూనిట్ అంతా నన్ను టెన్షన్ పెట్టేశారు. అసలు చిరంజీవి గారితో డాన్స్, నువ్వు కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, బాగా రిహార్సల్ చేయి, ఆయన వచ్చేలోపు అది ఇదేం టెన్షన్ పెట్టేశారు. తీరా ఆయన వస్తే చాలా కూల్ గా ఉన్నారు. అసలు నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి వెంటనే చేసేయటం జరిగింది. ఆ సాంగ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది, ఎంతగాటు ప్రేమయో. సురేఖ గారు ఎప్పుడు చెప్తారు, చిరంజీవి గారితో డాన్స్ ని మ్యాచ్ చేసే వాళ్ళలో 2-3 హీరోయిన్లు నువ్వు ఒకరు, చాలా బాగా చేస్తావు అని ఎప్పుడు చెప్పేవారు. సో ఆయనతో నాకు అలా క్లాస్ సాంగ్ పడింది, అలాగే మాస్ సాంగ్ మామ మామ సాంగ్ పోటీగా చేసాము. ఆయనేమో అప్పుడు మాలలో ఉన్నారు ఆ సాంగ్ చేసేటప్పుడు. మాల ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఆ హెవీ మాస్ ఎక్స్ప్రెషన్ చేయాలంటే ఆయన కొంచెం సిగ్గుపడుతూ ఉండేవారు ఆ సాంగ్. అప్పుడు ఇంకా ఇదే టైం అని రిహార్సల్ ఏమో సింగిల్ బీట్ చేయటం, టేక్ లో డబుల్ బీట్ చేసి ఆన్ స్క్రీన్ చూసి అమ్మ దొంగ నువ్వు రిహార్సల్ లో ఒకలాగా చేస్తున్నావు, టేక్ లో ఒకలాగా చేస్తున్నావు, నీతో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అనేవారు. ఎప్పుడు రౌడీ లాగా ఉండేదాన్ని. అప్పుడే కాలేజ్ నుంచి స్ట్రైట్ గా వచ్చాను. 3 జనరేషన్కి ఒకే అమ్మాయి కాబట్టి భయం అనేది లేదు. సో ఎలాగైనా నన్ను భయపెట్టాలని వీళ్ళందరూ ప్లాన్ చేశారు ముఠా మేస్త్రిలో. మా ప్రొడ్యూసర్ గారికి ఒక గొరిల్లా మాస్క్ వేసి, డైరెక్టర్ గారికి ఒక గొరిల్లా మాస్క్ వేసి ఇటొకరు అటొకరు ఆ డోర్ ఇలా తెరిచి నేను ఇలా పడ్డాను. పడగానే ఆన్ వచ్చారు, ఫుల్ అరిచి ఏడ్చి వామిటింగ్స్. అయ్యో చిరంజీవి గారు కార్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎలా ఉంది అమ్మాయి ఫోన్ చేశారు వాడు. నాకు ఇప్పటికి కూడా గుర్తు. సో ఎప్పుడు నేను ఆయన డాన్స్ ఫ్యాన్. అండ్ ఆయనతో నేను చేసిన సాంగ్ రాజశేఖర సాంగ్ చాలా నచ్చిన సాంగ్. ఆ సాంగ్ నాకు బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్. చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా బర్త్డే విషెస్ చెప్తున్నాను. మీరు హ్యాపీగా ఉండాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మీ ఇన్స్పిరేషన్ తో ఎంతో మంది డాన్సర్స్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మళ్ళీ స్క్రీన్ మీద కలిసి మీ ఇద్దరిని చూసే అవకాశం ఏమన్నా ఉందా? యాక్చువల్ గా నేనైతే ఫిల్మ్స్ యాక్ట్ చేయట్లేదు, కానీ చిరంజీవి గారితో కానీ అలా నాగార్జున గారితో అయితే అవకాశం సో ఓవర్ టు సునీల్ గారు. సునీల్ గారు అయితే చాలా పెద్ద వీరాభిమాని. సో మీకు ఆయనతో ఉన్న మెమరీస్ ఏదన్నా మాతో ఈ రోజు. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ హెవీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇది చాలా గొప్ప మెమరీ అండి నిజంగా. అది నా జక్కన సినిమా మూవీ ఆడియో ఫంక్షన్. అన్నయ్య మీరు రావాలన్నయ్య అని అడిగాను. షూర్ గా వస్తా అన్నారు. కట్ చేస్తే అదే రోజు 150 డే సినిమా ఫస్ట్ డే షూటింగ్ మిడ్ నైట్. నా ఆడియో ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో శిల్పకళా వేదికలో పక్కనే ఫ్లైఓవర్ మీద ఈయన షూటింగ్. ఆయన షూటింగ్ నైట్ 12కి, నా ఆడియో ఫంక్షన్ ఈవినింగ్ 8కి అండి. ఇంకెవరో అవ్వదండి. అయినా సరే ఆయన వచ్చి నా ఆడియో ఇదంతా ఉండి నేను గమ్మున వెళ్ళిపోండి అంటున్నాను. లేదు అది మొత్తం అంతా కంప్లీట్ అవునాయి, నువ్వు కంగారు పెట్టగన్నారు అని పాపం అంతా ఉండి ఇంటికి వెళ్ళి మేకప్ వేసుకుని మళ్ళీ అదే ఫంక్షన్ ఏరియా పక్కన ఫ్లైఓవర్ మీద షూటింగ్ స్టార్ట్ చేసి ఫుల్ నైట్ షూటింగ్ చేశారండి. ఈ రోజు ఈ స్టేజ్ మీద సీను లాంటి ఒక వ్యక్తి కూడా ఖైదీ నంబర్ 150 అనే సినిమా ఏదైతే ఉందో కంబ్యాక్ లో నువ్వు కూడా ఆయనతో చేయడం
సీను అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫర్ ఇచ్చారు, నేను వెళ్ళాను. లొకేషన్కి వెళ్తే ఎక్కడ నా గెటప్ ఎక్కడ అని అడిగారు. దూరంగా అలీ గారు పక్కన అరే గెటప్ కూర్చుని పెట్టి టీ తాగుతావు కాఫీ తాగుతావు సీను. నాకు గాల్లో తేలిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు గానీ, రామ్ ప్రసాద్ గానీ, నిజంగా సుధీర్ గారు గానీ. ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా 3 Monkeys సినిమా అప్పుడు చిరంజీవి గారిని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అంతే బాబు నా ఫోన్ ఎందుకు లేపుతావు నువ్వు అని నాకు ఫోన్ చేశారు. సార్ నాకు ఎవరు తెలియలేదు సార్. ఏం సినిమా ఎలా ఉన్నావు సార్ కట్ చేస్తే సారే థియేటర్ బుక్ చేసుకొని మా ముగ్గురుతో పాటు అంటే ఆయనతో మేము చూసాను సినిమాని. వండర్ఫుల్ అంటే మెమరీస్ ఇచ్చారు సార్ మాకు. చిరంజీవి గారి అభిమానం అయినందుకు నిజం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. హ్యాపీ బర్త్డే సార్. ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ ప్రసాద్ మీరు కూడా ఖైదీ నంబర్ 150 లో యాక్ట్ చేశారు కాబట్టి చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్ అంటే చిరంజీవి గారు ఓ విషయం చెప్పి పెట్టేస్తానండి. చిరంజీవి గారు చిన్న ఆర్టిస్ట్ ఎలా చూస్తారో పెద్ద సూపర్ స్టార్ ఆర్టిస్ట్ అలాగే ట్రీట్ చేస్తారు. అతను గుడ్ క్వాలిటీ, దాని నుంచి అతను మెగాస్టార్ అయ్యారండి అంతే. సో సుధీర్ నీ ఎక్స్పీరియన్స్, బికాజ్ యూ ఆల్సో ఆయన ఇంటికి చాలా సార్లు వెళ్ళే అదృష్టాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు. సింపుల్, మేము అందరం ఇవాళ ఎంత హ్యాపీగా పేరు గానీ ఎంత కష్టపడుతున్నాం అంటే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సింప్లీ ట్రూ ఇన్స్పిరేషన్ అంతే. సో మెగాస్టార్ గారు మీరు ఇంకా ఇలాంటి బర్త్డేస్ ఇంకా జరుపుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అండ్ బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా వర్క్ చేయడం జరిగిందా చిరంజీవి గారితో, లేకపోతే కలిసారా ఎప్పుడన్నా? ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు అక్కడ ఉన్నారని తెలిసి కలవడానికి వెళ్ళాను. కరెక్ట్ గా నేను వెళ్ళబోయే టయానికి సార్ కార్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి నేను దూరం నుంచి నమస్కారం అని పెట్టాను సార్కి. సార్ కార్ ఆపేసి కార్ దిగొచ్చి నన్ను పలకరించి నాతో మాట్లాడి వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ బాస్ బర్త్డే అని అంటే కేక్ కటింగ్ తో బంతాయే వచ్చేయండి అందరూ.